తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయని స్టాలిన్ డీలిమిటేషన్ అంశం తెరపైకి తెచ్చారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కూడబలుక్కుని స్టాలిన్ కు మద్దతు పలికారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని అన్నారు లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, ఆ రెండు పార్టీలు బీజేపీపై ఎదురుదాడి చేస్తున్నాయని విమర్శించారు. స్టాలిన్ ఆ డీలిమిటేషన్ అంశాన్ని తెరమీకి తీసుకొస్తే సందొట్లో సదేమియే మాదిరిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మరి దానికి వంత పాడేదానికి వాళ్ళ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూడబల్లుకొని రహస్య ఉడంబడికల్లో భాగంగా చెన్నై వేదికగా ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు సాధ్యమవటం లేదు, బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నది. కాబట్టి కూడబలుకొని చెన్నై వేదికగా కలిసి వాళ్ళ బీజేపీ మీద ఎదురుదాడి చేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్టాలిన్ ఆ డీలిమిటేషన్ అంశాన్ని తెరమీకి తీసుకొస్తే సందొట్లో సదేమియే మాదిరిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, మరి దానికి వంత పాడేదానికి వాళ్ళ కేటీఆర్ గారు ఇద్దరు కూడా కూడబల్లుకొని రహస్య ఉడంబడికల్లో భాగంగా చెన్నై వేదికగా ఏ రకంగా బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ కు సాధ్యమవటం లేదు, బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నది. కాబట్టి కూడబలుకొని చెన్నై వేదికగా కలిసి వాళ్ళ బీజేపీ మీద 6 గ్యారంటీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఆర్బీఐ నుంచి అప్పులొస్తే కానీ ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ అసెంబ్లీలో డూప్ ఫైటింగ్ చేస్తోందని విమర్శించారు లక్ష్మణ్. వేల కోట్లకు వేలానికి పెట్టి ఇవాళ జీతాలు లేకపోతే ఇవాళ రైతు భరోసాను మరి అమలు చేయడానికి చేస్తూ ఉంటే భావి తరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం రేవంత్ రెడ్డి గారికి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రకంగా మరి అప్పులు వస్తే గాని ఆర్బీఐ నుంచి జీతాలు ఇవ్వలేని పరిస్థితి మరి తీసుకొచ్చారంటే ఆనాడు అసమర్థ అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు కాదనుకొని రేవంత్ రెడ్డి గారి నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలకు మోసపోయి ఇవాళ ప్రజలు అల్లాడిపోతా ఉంటే మరి కేటీఆర్ గారు బీఆర్ఎస్ దాన్ని ప్రశ్నించకుండా ఏ రకంగా తోడు దొంగల్లాగా ఒకరి మీద ఒకరు డూప్ ఫైటింగ్ చేసుకొని